శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు ఈ డిబేట్కు సంబంధించిన ఫస్ట్ బిగినింగ్ టు హియర్ ఎవ్రీ స్టెప్ వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో ఆటంకాలే వస్తున్నాయి, ఆయనకు ఎదురీత ఇదవలసి వస్తున్నది. ఈ విషయంపై లాస్ట్ కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు మనం చర్చా కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే పొలిటికల్ పార్టీస్లో మంచి సంకల్పాలకేం కుదవలేదు అని అనిపిస్తోంది. సంకల్పాలు ఉన్నాయి కానీ కర్తవ్య నిష్ట ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ ఆటంకాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్తవ్య నిష్ట విషయంలో పార్టీస్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా అధికారంలోకి వచ్చినాక రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి భావనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నా కూడా మేము ఎక్కడ ఆ లక్ష్యాన్ని రీచ్ కాలేకపోతున్నాం, ఎక్కడ మన రూట్ మ్యాప్లో తేడా ఉందనేటువంటి అంశాన్ని సునిశ్చితంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే తప్పక సత్ఫలితాలు వస్తాయి, రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.